హాయ్! వెల్కమ్ బ్యాక్. సో, మనం చెప్పినట్టుగా ఏఐ టూల్‌ని యూజ్ చేసి సింపుల్‌గా ఒక గేమ్ అనేది డిజైన్ చేద్దాం. సో, నేనొచ్చేసి స్నేక్ గేమ్ సెలెక్ట్ చేసుకున్నా. సో, ఈ స్నేక్ గేమ్ మనం డిజైన్ చేయాలంటే మనకి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వాలి. సో, ఈ స్నేక్ గేమ్ కోసం మనం ఫాలో అవ్వాల్సింది ఫస్ట్ మనకి బోర్డర్ గ్రిడ్ అనమాట. ఈ గ్రిడ్ మనకి మెయిన్. సో, నెక్స్ట్ వచ్చేసి ఆహ్, స్నేక్ అనమాట. స్నేక్ అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్. ఈ 3 అనేది మనకి మెయిన్ కాంపోనెంట్స్. సో, దీని మీద మన గేమ్ అంతా డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఇప్పుడు మనం నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసుకొని, మన స్టెప్స్ మనకేమేమి కావాలి ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఆహ్, నోట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి గ్రిడ్, నెక్స్ట్ స్నేక్ అండ్ ఫ్రూట్స్ అనేది మనకి మెయిన్. ఆహ్, సెకండ్ వచ్చేసి మనకి ఆహ్, స్నేక్ అనేది సైజ్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఎప్పుడు ఫ్రూట్ అనేది తింటే గనక. సో, అది రాస్తున్నా. నెక్స్ట్ మనకి ఆహ్, కొలైడ్. గేమ్ అనేది ఎప్పుడు ఎండ్ అయిపోతుంది? స్నేక్ అనేది బోర్డర్‌కి కొలైడ్ అయిపోతే గనక ఆర్ స్నేక్ హెడ్ దాని యొక్క టెయిల్‌కి కొలైడ్ అవుతే గనక అయిపోతుంది. సో, అది నేనిప్పుడు నోట్ చేసుకున్న పాయింట్. సో, ఈ 3 ఇన్‌స్ట్రక్షన్స్ అనేది మనకి మెయిన్ అనమాట ప్రాంప్ట్ క్రియేట్ చేయడానికి. సో, దీన్ని బట్టి మనం ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఆహ్, సో, నేను చెప్పినట్టుగా ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మనం ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సో, క్రియేట్ ఏ స్నేక్ గేమ్. ఆహ్, నెక్స్ట్ వచ్చేసి ద స్నేక్ ఈట్ ఫ్రూట్స్ అండ్ ఇంక్రీజెస్ ఇట్స్ సైజ్. అండ్ స్నేక్ వెన్ కొలైడ్స్ విత్ బోర్డర్ ఆర్ ఇట్స్ టెయిల్ ద గేమ్ ఎండ్స్. ఇది నేను సింపుల్‌గా నార్మల్ ఇంగ్లీష్‌తో ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. అండ్ మనకి ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే అది ఇన్‌బుల్ట్‌గా మనకి ప్రాంప్ట్ అనేది తీసుకొని కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తది. మనకి ప్రివ్యూ కూడా ఓపెన్ అవుతుందనమాట. వన్స్ కోడ్ అనేది డెవలప్ అయిపోయాక మొత్తం ఇంప్లిమెంట్ చేసుకున్నాక. సో, ఇది ఫ్యూ మినిట్స్ టైం తీసుకుంటుంది. దాని తర్వాత మనకి ఆహ్, కంప్లీట్‌గా కోడ్ అనేది ఇస్తుంది. బట్ దీనికి మనం ఏమైనా ఎర్రర్స్ ఉన్నా సరే మనకి అక్కడ అటెంప్ట్ ఫిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసుకుంటే చాలు అయిపోతుంది. సో, ఇది మనకిప్పుడు ఆహ్, సో, మీరు చూస్తున్నట్టయితే మనకి ఎర్రర్స్ అనేది వచ్చాయి. సో, కోడ్‌లో ఎర్రర్స్ ఉన్నట్టు చూపిస్తుంది. సో, నేను జస్ట్ ఆహ్, అటెంప్ట్ ఫిక్స్ అనేది కొడతాను. అది మనకి ఆటోమేటిక్‌గా ఎర్రర్స్ అనేది క్లియర్ చేస్తుంది. సో, మనకి ఎర్రర్స్ అనేది క్లియర్ చేసి మనకి నెక్స్ట్ మళ్ళీ కోడ్ అనేది రీఇంప్లిమెంట్ చేసుకొని ఇస్తుంది. సో, ఇలా మళ్ళీ ఫ్యూ మినిట్స్ టైం తీసుకొని మనకి కోడ్ అనేది సో, ఇప్పుడు గేమ్ అనేది మనకి రెడీ అయిపోయింది. సో, నేనిప్పుడు టెస్ట్ చేస్తున్నా. సో, ఏమైనా చేంజెస్ ఉంటే మనం చేయొచ్చనమాట. నేను నోటీస్ చేసింది ర్యాండమ్ మూవ్‌మెంట్స్ చేస్తే కనుక గేమ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో, ఇది నేను నోట్ చేసుకున్నా. అండ్ ఇంకోటి గేమ్ అనేది ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోతుంది. అంటే స్టార్ట్ బటన్ కొడితేనే స్టార్ట్ అవ్వాలి. సో, అది కూడా మనం ఆహ్, నోటీస్ చేశానిక్కడ. సో, ఓకే. సో, ఇప్పుడు మనం ఈ ప్రాంప్ట్స్‌ని అప్డేట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి గేమ్ అనేది స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ బటన్ కొడితేనే. సో, అది ప్రాంప్ట్ అనేది ఇస్తున్నాను. గేమ్ షుడ్ స్టార్ట్ ఓన్లీ ఆఫ్టర్ క్లికింగ్ స్టార్ట్ బటన్. సెకండ్ వచ్చేసి ఆహ్, కలర్స్ చేంజ్ చేద్దాం. గేమ్ కలర్స్. సో, బ్యాక్‌గ్రౌండ్ అనేది అండ్ గ్రిడ్ అనేది చేంజ్ అవ్వాలి. సో, దానికి తగ్గట్టు ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. చేంజ్ కలర్స్ ఆఫ్ గ్రిడ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కాంట్రాస్ట్ కలర్స్ ఉండేది. నెక్స్ట్ స్నేక్ అనేది స్నేక్‌లా లేదు. సో, దాన్ని రియలిస్టిక్‌గా మార్చడానికి యూజ్ రియలిస్టిక్ ఆహ్, మేక్ రియలిస్టిక్ స్నేక్ ఫీల్ టు యూజర్స్ అది ఇచ్చాను. అండ్ షేప్ అనేది అడ్జస్ట్ చేద్దాం. స్నేక్ హెడ్‌ది అండ్ బాడీ షేప్. సో, దానికి తగ్గట్టు ప్రాంప్ట్ ఇచ్చాను. షేప్ ఆఫ్ హెడ్ అండ్ బాడీ ఇన్ స్నేక్ బాడీ టైప్. ఫోర్త్ వచ్చేసి స్నేక్ అనేది కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నా. ఎందుకంటే బార్డర్స్ దగ్గర అది ఆహ్, కొలిషన్ అనేది ఈజీగా జరగచ్చు. సో, నేను ప్రాంప్ట్ అనేది ఇచ్చాను. అప్డేట్ చేస్తున్న ప్రాజెక్ట్ మళ్ళీ. సో, కోడ్ అనేది రీఇంప్లిమెంటేషన్ చేసుకుంటుంది. అండ్ మనకి వితిన్ ఫ్యూ మినిట్స్ మళ్ళీ అప్డేట్ కూడా అయిపోయి కోడ్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే. సో, కోడ్ అనేది అప్డేట్ అవుతుంది. సో, మన ఛానల్‌లో ఇలాంటి చాలా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం. సో, సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇప్పుడు మన గేమ్ అనేది రెడీ అయిపోయింది. అప్డేట్స్ స్టార్ట్ బట్ కొడితేనే ఇప్పుడు స్టార్ట్ అనేది అవుతుంది. ఓకే. మళ్ళీ గేమ్ టెస్ట్ చేద్దాం. సో చూసినట్టయితే హెడ్ కూడా కొంచెం షేప్ మార్చి ఇచ్చింది. అండ్ ఇప్పుడు ఇంక్రిమెంట్ అయ్యాక చూద్దాం. ఓకే. ఇప్పుడు కొంచెం రియలిస్టిక్ ఫీల్ అనేది వస్తుంది మనకి. ఇంకా మనం చాలా చేంజెస్ అనేది చేసుకోవచ్చు. కావాలంటే ఐస్ పెట్టచ్చు, బాడీ షేప్ కూడా మార్చుకోవచ్చు. ఇది లిమిటెడ్ టోకెన్స్ కాబట్టి నేను సింపుల్గా అనేది క్రియేట్ చేశాను అంతే. సో టెస్ట్ చేద్దాం. ఓకే. ర్యాండమ్ మూవ్మెంట్స్ చేసినా ఎండ్ అవ్వలేదు గేమ్. కొలిషన్ చేసుకుంటే ఎండ్ అయిపోయింది. ఓకే. అన్ని ఇన్స్ట్రక్షన్స్ బాగానే ఫాలో అవుతుంది. బార్డర్ కూడా కొలైడ్ అయ్యాం, ఎండ్ అయిపోయింది. ఇప్పుడు అన్నీ వర్క్ అవుతున్నాయి కాబట్టి డిప్లాయ్ చేసేసాను. సో ఇప్పుడు డిప్లాయ్ అయితే అవుతుంది. సో వితిన్ ఫ్యూ మినిట్స్ మనకి డిప్లాయ్ కూడా అయిపోతుంది ఈజీగా. చాలా మనం డిప్లాయ్ చేశాక పబ్లిక్ లింక్ ఇస్తుంది మనకి. అది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ లింక్ యూజ్ చేసుకుని ఈ గేమ్ అనేది ఆడుకోవచ్చు. అన్నమాట. టెస్ట్ చేసి చెప్పండి నాకు. ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో. సో డిప్లాయ్ అనేది అవుతుంది స్లోగా. డిప్లాయ్ ఓకే. మనకి లింక్ అయితే ఇచ్చింది, పబ్లిక్ లింక్. నేను ఓపెన్ చేసి మళ్ళీ గేమ్ అనేది పబ్లిక్గా యాక్సెస్ అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం. సో లింక్ అనేది లోడ్ అవుతుంది. ఎస్, ఓపెన్ అయింది. గేమ్ అనేది టెస్ట్ చేద్దాం. సో స్టార్ట్ కొట్టాను అండ్ ఓకే. ర్యాండమ్ మూవ్మెంట్స్ చేశాను, ఏం అవ్వలేదు. ఓకే. ఇంక్రిమెంట్ అవుతుంది, పాస్ చేసుకోవచ్చు. సైజ్ ఇంక్రిమెంట్ అన్నీ వర్క్ అవుతున్నాయి, అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుంది. సో చూసారా ఫ్లెక్సిబిలిటీ. సో బార్డర్ దగ్గరలో వచ్చినా సరే మూమెంట్ ఇస్తే అది తీసుకుంటుంది అండ్ చేంజ్ అవుతుంది డైరెక్షన్. అండ్ బార్డర్ కొలిషన్ అండ్ టెయిల్ కొలిషన్ అన్నీ వర్క్ అవుతున్నాయి అన్నమాట.